హాయ్ అండి. ఈరోజు నేను గార్డెన్‌లో చేసిన కొన్ని పనులు మీతో షేర్ చేస్తాను. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. గార్డెన్ వారికి ఎంతగా యూజ్ అవుతుంది. మీరు చూస్తుంది వంకాయ మొక్క అండి. సీడ్ నుండి జర్మినేషన్ చేయించిన మొక్క. వంకాయ మొక్క మొదట్లో కేరింగ్ ఏంటంటే, మొక్క వేసుకున్నాక ఇంత పొడుగు ఎదిగినాక కింద ఏమైనా స్టెమ్స్ ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత 3G కటింగ్ కంపల్సరీ చేసుకోవాలండి. అప్పుడు మంచి ఈల్డ్ వస్తుంది, ఎక్కువ ఈల్డ్ వస్తుంది. మన గార్డెన్లో కంపల్సరీ పాటించవలసిన టిప్స్ అండి. మొక్క మంచి ఈల్డ్ కోసం మరొక కేర్ తీసుకోవాలి. 3G కటింగ్ చేసుకోవాలి. 3G కటింగ్ ఏంటంటే మెయిన్ బ్రాంచ్ నుండి, అంటే మొదటి మొక్క వస్తుంది కదా సీడ్ నుండి, దాన్ని చిగురు చిక్కేయాలి. చిక్కేసినట్లయితే సైడ్ నుండి సెకండ్ బ్రాంచ్ వస్తుంది. ఆ సెకండ్ బ్రాంచ్ చిగురు చిక్కేసుకున్నట్లయితే థర్డ్ బ్రాంచ్ వస్తుందండి. దానికి పూత ఎక్కువ నించొని ఎక్కువ ఈల్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మన మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ పూతనిస్తుంది. మొదట్లో తెంపేసాను కదండి, కింద స్టెమ్స్ అవి అస్సలు రానివ్వకూడదు. పైన పూత పెరగనివ్వకుండా ఆఫ్ చేస్తుంది, వచ్చినా రాలిపోతుంది. అందుకని కింద స్టెమ్స్ కంపల్సరీ తెంపేసుకోవాలి. పూత స్టార్ట్ అయింది కదండి, కంపల్సరీ మెన్యూర్ వంటివి ఇవ్వాలి. ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పూత ఎక్కువగా రావటానికి, వచ్చిన పూత నిలబడటానికి, నించున్న పూత సైజు బాగా పెరగటానికి మనం ఆలోచించి తగిన మెన్యూర్ ఇవ్వాలండి. నేనైతే బనానా లీవ్స్ ఉన్నాయి, అవి ఇస్తున్నాను. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ బనానా తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చివే ఇచ్చేస్తున్నాను. మొక్క మొదలకి దూరంగా వేడి రిలీజ్ అవుతుందండి, అందుకే దూరంగా ఇవ్వాలి. దూరంగా కొద్దిగా సాయిల్ తీసి సాయిల్లో పెట్టేసి మళ్ళీ సాయిల్ పైన వేసేసుకోవాలి. ఎందుకంటే దోమలు అలాంటివి చేరకుండా ఉంటాయి. అలానే ఇలా టైంలో ఫస్ట్ అటాక్ అవుతుందండి. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి, వర్షాలు పడకపోయినా ఒకే టైం వచ్చేసరికి 30 days ఇలా వచ్చేసరికి ఫస్ట్ అటాక్ అవుతుంది. పూత అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎంత మెన్యూర్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు ఫస్ట్ కంట్రోల్ ముందుగానే స్ప్రే చేసుకోవాలి. కింద వచ్చి ఇలా స్టెమ్తో పాటు పెద్ద ఆకులు లాంటివి కూడా 2-3 ఆకులు కట్ చేసేసుకోవాలండి. అప్పుడే పైన పూత బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. కింద స్టెమ్స్కి ఈల్డ్ అంతగా రాదు, వచ్చినా సరే సరిగ్గా నించోదు, పైన పూతని డ్యామేజ్ చేస్తుంది. అందుకని రిమూవ్ చేసేసుకుంటే మంచి పూత ఇస్తుంది మొక్క. అలాగే వంకాయ పిందెలు స్టార్ట్ అయిన మొక్క అండి. ఈ మొక్కకి ఏ రకంగా కేర్ తీసుకోవాలనేది నేను చేస్తుంది మీతో షేర్ చేస్తాను. చూసారా, కాయలు ఒక మాదిరి సైజు వచ్చాయి. ఇది పూత మీద ఉన్నప్పుడు మనం మెన్యూర్ ఇచ్చాము. కాయలు ఈ సైజులో ఉండేటప్పుడు కూడా మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకొని మెన్యూర్ కంపల్సరీ ఇవ్వాలండి. మన దగ్గర వేస్ట్ ఏమైనా కొన్నివే కాకుండా, కౌడం అలాంటివి కాకుండా కిచెన్లో వచ్చే వేస్ట్ కూడా మన మొక్కలకి ఆహారంగా ఇవ్వచ్చు. మంచి పూతని మనం క్యాచ్ చేయొచ్చు. ఈ మొక్కలకి ఇవ్వడానికి మన గార్డెన్లో ఏమీ స్టాక్ చేసి లేవండి. అయినా సరే కిచెన్లో వచ్చిన వేస్ట్ కూడా బాగానే పనిచేస్తుంది. కిచెన్ వేస్ట్ కానీ, ఇలాంటి బనానా పీల్స్ కానీ బాగా ఈల్డ్ ఇవ్వటానికి కానీ, ఆ కాయ సైజు పెరగటానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి కొద్దిగా సాయిల్ తీసేసి సాయిల్లో పెట్టేసి మళ్ళీ సాయిల్ కవర్ చేసేయండి. కాయలు మంచి హెల్తీగా పెరుగుతాయి. అలాగే టమాటా మొక్కలు చూసారా, ఒక బకెట్లో 2 మొక్కలు వేసాను. ఒక మొక్క పెద్దదైంది, ఒక మొక్క చిన్నదిగానే ఉందండి. అన్నీ ఒకే సైజు, ఒకే సీడ్ నుండి వేసినవే. ఒక్కసారి సీడ్ వేసి మొక్కలు జర్మినేషన్ చేసినవి. 2 మొక్కలు వేసాను. ఒక మొక్క బాగా పెరిగింది, ఒకటి బాగా పెరగలేదు. వీటికి కూడా 3G కటింగ్ చేసేస్తున్నాను. పైన చిగురు చిక్కేసాను, కింద స్టెమ్స్ తీసేస్తున్నాను. అలాగే కింద 2-3 ఆకులు కూడా తీసేసుకోవాలండి, కింద ఉన్నవి.
పైన బాగా బలం పుంజుకొని అక్కడి నుండి మంచి ఈల్డ్ వస్తుంది. మన గార్డెన్ ఉదయాన్నే కానీ ఏదో టైంలో చూడడానికి వచ్చేటప్పుడు ఇలాంటి కేరింగ్ చిన్న చిన్నవి పాటిస్తే మంచి ఈల్డ్ వస్తుందండి. మనం ఎరువులు కంటిన్యూస్గా ఇచ్చేసుకున్నా సరే ఇలాంటి టిప్స్ కూడా మనం వాటితో పాటు చేస్తూ ఉండాలి. వంకాయ మొక్కలకి టమాటా మొక్కలకి సాయిల్ ఎక్కువగా ఉండాలండి. పెద్ద బాస్కెట్లు కల్పించాలి, అప్పుడే ఎక్కువ పూత వస్తుంది. టమాటా వంకాయే కాదండి, అలా చాలా మొక్కలకి ఎక్కువ సాయిల్ కల్పించినట్లయితే మన టెర్రస్ మీద ఎక్కువ ఈల్డ్ ఇవ్వడానికి కొద్దిగా పెద్ద సైజు రావడానికి అవకాశం ఉంటుంది. మన టెర్రస్ పైన తక్కువ సాయిల్లో పెరిగే మొక్క ఇదొక మొక్క అండి. ఇదేనండి బెండ మొక్క. ఈ బెండ మొక్కకి ఎక్కువ సాయిల్ కనిపించినప్పుడు మొక్క బాగా పెరిగిపోయి ఈల్డ్ సరిగ్గా ఇవ్వటం లేదండి. చిన్న అట్లలో వేసినట్లయితే నేను డ్రింక్ బాటిల్స్లో వేసేటప్పుడు బాగా ఈల్డ్ వచ్చేది. మళ్ళీ పెద్ద బకెట్స్లో వస్తే ఇంకా బాగా వస్తుందనే ఉద్దేశంతో వేస్తే సరిగ్గా రాలేదండి. ఆకులు మాత్రం విపరీతంగా అరిటాకులంత ఆకులు వేసేసినా సరే పూత సరిగ్గా వచ్చేది కాదు. అందుకని ఈసారి నేను 50 రూపీస్ టబ్లో ఒక 10 మొక్కల వరకు 8 నుండి 10 వరకు వేసానండి. బాగా చూసారా మొక్కలు ఎంత పొడుగు పెరిగాయి అన్నీని. ఒక్క మొక్క కూడా ఆగిపోలేదు పెరగడం, బాగానే పెరిగాయి. కాకపోతే దోమ వచ్చింది, నేను చూసుకోలేదు. దోమ వల్ల పూత ఆగింది ఒక్కొక్క మొక్కకి. పెస్ట్ కంట్రోల్ అగ్నాస్త్రం కొడుతున్నాను కానీ వర్షం పడిపోతుందండి, మొక్క మీద నిలవనివ్వటం లేదు. చూసారా మొక్కలు ఎంత పొడుగ్గా పెరిగాయో. ఇది ఒక్కొక్క 50 రూపీస్ బకెట్లో 10 మొక్కల వరకు ఉన్నాయండి. ఎన్ని మొక్కలు హెల్దీగా కూడా పెరిగాయి, పూత కూడా నించుంది. ఆల్రెడీ కొన్ని మొక్కలు కాయలు వచ్చాయండి, దోమలు రావడం వల్ల కొన్ని ఆగిపోయింది పూత. ఈ బెండ మొక్కలు బాగానే పెరుగుతున్నాయండి, తక్కువ సాయిల్ అయినా సరే. నేను 5 టబ్బుల్లో వేసానండి. 5 టబ్బుల్లో కనీసం 40 నుండి 50 ప్లాంట్స్ వరకు ఉంటాయి. కాకపోతే కరెక్ట్ టైంలో ముందుగా నేను పెస్ట్ కంట్రోల్ ఇవ్వాల్సి ఉంటే బాగుండు. ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు దోమ వచ్చింది, ఇద్దామంటే వర్షం పడిపోతుంది. మన గార్డెన్ చుట్టూరు రామచిలుకలు పావురాలండి తిరుగుతూ ఉన్నాయి. వీడియోలో చేశాను, రికార్డ్ చేశాను. ఇంకోటండి ఉల్లింగ దుంప ర్యాడీస్ అంటారు కదా అవి. ఇది కూడా 50 రూపీస్ టబ్బులో ఒక 10 నుండి 12, 15 వరకు మొక్కలు వేస్తానండి. ఒక మాదిరి సైజు దుంప వస్తుంది. మాకు సాంబార్లో ఎక్కువ వాడతాము, సాంబార్లోకి సరిపోతుంది ఎప్పుడు ఒక్కొక్క దుంప. అందుకనే నేను ఈ 50 రూపీస్ టబ్లో 15 ప్లాంట్స్ వరకు వేసాను. ఇవి ఇలా ఉండేసరికి వేరే టబ్లో ఇప్పుడే సీడ్స్ వేసాను. చూసారా ఇవి చిన్న మొక్కలు, జర్మినేషన్ వచ్చింది. అవి వాడేసరికి ఇవి మళ్ళీ రెడీ అవుతాయండి. వీటిలో కొద్ది సీడ్స్ తక్కువ ఉన్నాయి, అవే జల్లేసాను. 10 ప్లాంట్స్ వరకు ఉన్నట్టున్నాయి. ఇది కూడా 50 రూపీస్ టబ్లోనే వేసాను. ఇవి ర్యాడీసేనండి. ఇవి కూడా సమ్మర్లో లెగవండి ఎక్కువగా, ఇంటర్లో వర్షాకాలంలో బాగా పూస్తాయి. వీటికి 2 పూటలు తగిన వాటర్ పోసుకోవాలి. వీటికి కూడా ఫస్ట్ అంటే ఆకులు వెనకాల పేనులాగా చిన్న ఆవాల సైజులో వచ్చేస్తాయండి. అవి ఒక మీడియం సైజు రాగానే అప్పుడు స్ప్రే ఏదైనా పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆకు అడుగు బాగానే వస్తుంది. పెస్ట్ పట్టిందంటే ఒక పట్టన పోదండి. అందుకే పట్టకముందే మనం కొట్టుకుంటూ ఉండాలి. ఒక 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. ఇది 40 డేస్కి ఇలా హార్వెస్ట్కి వచ్చేస్తూ ఉంటుందండి. 30 నుండి 40 డేస్లోగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు దుంపల్ని. ఇక కంపోస్ట్కి వచ్చేద్దామండి. టెర్రస్ మీద వచ్చిన వేస్ట్ పాదులు మొక్కలు అన్నీ ఒక డ్రమ్లో కలెక్ట్ చేస్తున్నాను. మా లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారా డ్రమ్ముకి పైగా వచ్చేస్తున్నాయి, పైకి వేసేస్తాను. తర్వాత మళ్ళీ అడుగుకి వెళ్ళిపోతాయండి. మళ్ళీ వచ్చే కొత్తవి వేస్ట్, టెర్రస్ వేస్ట్ అంతా వేస్తాను. మళ్ళీ అది కూడా అడుగుకి వెళ్తుంది. మధ్యలో కిచెన్ వేస్ట్ వస్తుంది, అది కూడా వేసేస్తాను. ఈ కంపోస్ట్ అయింది ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉంటుంది. ఎలాంటి వామ్స్ కానీ ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కిచెన్ వేస్ట్ కలెక్ట్ అయిందంతా వేసేస్తానండి. మనకి మరీ కేజీలు కొద్ది కేజీ 2 కేజీలు ఇలా వస్తుంది. ఒక రోజు తప్పించి రోజు అది అలా వేసేస్తాను. వర్షాలు ఎక్కువ పడినట్లయితే కిచెన్ వేస్ట్ పైగా అంటే ఇలా మీదనుంటే చిన్న స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు డ్రైది అలాంటి మొక్కలు అడుక్కి వేసేసి అడుగున ఎండిన స్టెమ్స్ ఉన్నాయి కదండి, అవి లాగి పైకి వేసేస్తే అలాంటి స్మెల్ కూడా ఉండదు. చూసారా ఇలా వేసేసుకోవడం అండి. దీనికి ఏమీ వామ్స్ అలాంటివి ఏమీ ఉండవు. వేసిన కిచెన్ వేస్ట్ ఒక్క దగ్గరే ముద్దలా కాకుండా మొత్తం ఇలా కొద్దిగా డ్రమ్ము పైన ఇలా పలచగా పరిసేసుకుంటే సరిపోతుందండి. అంటే బేగా డ్రై అవుతుంది. అలానే కొద్దిగా మట్టి వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంతవరకు మట్టి వేయలేదండి, అంటే టెర్రస్ పైన లేక. మట్టి వేసుకున్నట్లయితే ఎర్లీగా కంపోస్ట్ రెడీ అవుతుంది. అలాగే కౌడంగ్ వేసామనుకోండి, ఏదైనా పశువుల ఎరువు వేస్తే వానపాములు ఎక్కువగా చేరుతాయి. ఒక చిన్న బాస్కెట్తో సాయిల్ ఉంటే వేసేసానండి. ఇప్పుడే చూసారా ఎంత అడుగుకి వెళ్ళిందో, అంటే తేలిగ్గా ఉంది కంపోస్ట్. ఈ సాయిల్ కూడా చుట్టూ ఇలా పరిసేస్తున్నాను, అంతా స్ప్రెడ్ అవుతుందని. ఈ సాయిల్లో కౌడంగ్ అది కలుపుకున్నదేనండి, వానపాములు అవి కూడా ఉన్నాయి. ఈ కంపోస్ట్ అయితే నేను ఇలా రెడీ చేస్తానండి. మరొక మొక్క దగ్గర వేసుకున్న కంపోస్ట్ చూపిస్తాను. ఈ బాస్కెట్లోనే పెట్టేశానండి, డ్రింక్ బాటిల్లో కంపోస్ట్ బాటిల్. లాస్ట్ వీడియోస్ చూసిన వారికి అర్థమవుతుంది. ఇందులో బీన్స్ మొక్కలు 3 వేసానండి. కాకపోతే స్టాండ్లు పెట్టేటప్పుడు ఆ చిన్న మొక్కలు ఇరిగిపోయి బాగా చిన్నవి 5-6 ఆకులు వచ్చిన మొక్కలు, ఒక్క మొక్కే మిగిలింది పాదు క్లేపరు. ఇదిగో పైకి పెరిగింది, చూపిస్తానండి. కంపోస్ట్ చూసారా బాటిల్లో అడుక్కి వెళ్ళింది. ఇది ఫస్ట్ టైం ఫుల్గా చేసి నింపానండి. తర్వాత 4 టైమ్స్ వేసాను ఫుల్గా, అయినా సరే ఇంత అడుక్కి వచ్చేసింది. 3/4 మిగిలింది, అంటే బాగా డ్రై అయి ఉంది. ఇది మొక్క దగ్గర వేసేసి మళ్ళీ ఈ బాటిల్లో పచ్చి కంపోస్ట్ నింపేస్తాను. పచ్చి కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ అండి, అది మళ్ళీ నింపేస్తాను. ఇప్పుడైతే సగం వరకు తయారైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని బాటిల్లో తీసి మొక్క మొదల దగ్గర వేసేస్తానండి. బాగా డ్రై అయిపోయి కంపోస్ట్ తయారైపోయింది, కాకపోతే మట్టిలాగా అవ్వలేదు. మొక్క మొదల దగ్గర వేసుకుంటే బెటరు. ఇదైతే మెన్యూర్ వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, రూట్స్ ద్వారా వెంటనే మొక్క అందుకుంటుందండి ఈ కిచెన్ వేస్ట్ మెన్యూర్ని. డ్రింక్ బాటిల్ అని తీసిన కిచెన్ వేస్ట్ మెన్యూర్ అండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా అనొచ్చు. ఇలా రెడీ అయింది. ఇది ఇప్పుడు మొక్క మొదట్లో వేసేస్తాను. రూట్స్ ద్వారా మొక్క వెంటనే తీసుకుంటుంది. ఈ కంపోస్ట్ని వేర్లకు దూరంగా వేయనవసరం లేదండి, వేర్లకు దగ్గరగా వేసుకుంటేనే వెంటనే మొక్క అందుకోవడానికి అవకాశం ఉంటుంది. 70% బాగా మాగిపోయింది కాబట్టి ఎలాంటి హీటు రిలీజ్ అవ్వదు. అందుకే రూట్స్ దగ్గర వేసుకున్న మొక్క ఏమీ డ్యామేజ్ అవ్వదు. మళ్ళీ సేమ్ యథాస్థాయిలో బాటిల్ పెట్టేశానండి, డ్రింక్ బాటిల్ని. ప్రస్తుతానికి కంపోస్ట్ వేసాను కదా, కొద్దిగా పచ్చిగా ఉంది, దోమలు అవి చేరుతాయని ఆ బాస్కెట్లో మంచి సాయిల్ని వేసేసి కప్పేస్తున్నానండి. డ్రింక్ బాటిల్లో కొద్దిగా సాయిల్ వేసానండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ని వేసేస్తాను. ఇలా ఈ బాటిల్లో కిచెన్ వేస్ట్ నింపుతున్నాం కదండి, ఫ్రూట్ వేస్ట్ ఏ వేస్ట్ అయినా నింపొచ్చు. మధ్యలో ఈ బాస్కెట్లో ఉండే సాయిల్ పైన జల్లుతూ లేయర్లుగా, అప్పుడు కిచెన్ వేస్ట్ వేసామంటే వామ్స్ ఏమీ రావండి. నెక్స్ట్ మనం మెన్యూర్ ఏమైనా మొక్కలకి ఇస్తాం కదా, అది కూడా ఈ బాటిల్లో వేసినట్లయితే వానపాములు అవి బాగా పుష్కలంగా తయారవుతుంది. వేసుకునే కిచెన్ వేస్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ అడుక్కి వెళ్ళిపోతుందండి. మళ్ళీ కొత్త కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. కొద్ది సాయిల్ వేస్తూ, అంటే మనం పచ్చిది వేసే ముందు పొడిది ఏదైనా వేసి మళ్ళీ పచ్చిది వేసుకుంటే సరిపోతుంది, అంటే వామ్స్ రావనే. ఈ కిచెన్ వేస్ట్ నుండి వచ్చే వాటర్ కూడా సాయిల్లో ఇంకుతుందండి, మొక్కకి మంచి హెల్దీగా ఉంటుంది. మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అవ్వగానే అప్పటికి పూత రెడీ అవుతుంది ఈ పాదు. అప్పుడు మళ్ళీ అది మొక్క మొదట్లో ఉంపేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇలాగే నింపుకుంటే సరిపోతుందండి. ఇలా రొటీన్ అయిపోతుంది. మొక్కకి ప్రత్యేకించి బయట నుండి కొని తెచ్చి వేయనవసరం లేదు.
వీటిలో వానపాములు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి, దగ్గరికి చూపిస్తున్నాను. చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ బీన్స్ పాదు పెద్దదిగా పెరిగింది, ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి. కాకపోతే హెల్దీగానే పెరిగింది, చాలా పొడుగే వచ్చింది. ఇదంతా బీన్సేనండి, బీరకాయ పాదు బీన్స్ మిక్స్ అయిపోయి ఇగో చూస్తున్నారు, ఆకులు తెలిసిపోతాయి, బీన్స్ ఆకులు, బీరకాయ ఆకులు. ఇదండి బాటిల్లో కంపోస్ట్ స్టోరీ. ఎక్కడికక్కడే వేస్ట్ అవ్వకుండా మొక్కలకు ఉపయోగించి మంచి ఫుడ్ని తయారు చేసుకుంటున్నామండి. అది ఆరోగ్యకరమైన ఫుడ్ని తయారు చేసుకుంటున్నాము. మనకు వచ్చిన వేస్ట్ ఉపయోగించి మనం పాలినేషన్ చేసుకోవడానికి కొన్ని పాదులు ఉంటాయి కదండి, బాగా ఎక్కుతున్నాయని పైకి ఎక్కనిచ్చేస్తే మళ్ళీ మనం పాలినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, పూత వచ్చినా వేస్ట్ అయిపోతుంది. అందుకని మనకు అందుబాటులో ఉంచుకుంటే బెటర్ అండి. నాకైతే ఇలా పైకి వెళ్ళిపోతుంది, హెల్దీగా పెరుగుతున్నాయని ఉద్దేశంతో వదిలేసానండి. ఇప్పుడు నాకు పాలినేషన్కి ఇబ్బంది అవుతుంది. అంతేనండి ఈరోజు గార్డెన్లో పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.